హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బేసిక్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వాసిన్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనేంటంటే మన వెబ్సైట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, అంటే ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది అయితే నేనైతే చూపిస్తాను. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి, మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది కదా, హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఆల్రెడీ నేను హోమ్ పేజ్లో ఏమేమి ఉన్నాయనేది చూపించాను. ఇక్కడ మనకి ఏం చేశారంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, క్విజ్ అండ్ ఆన్సర్స్ అండ్ కాంటాక్టర్స్, ఈ కాలమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉన్నది కదా, ఆల్రెడీ నేను దీని గురించి మీకు లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ మనం కనుక కర్సర్ కనుక అక్కడ పెట్టంగానే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ చూడండి ఇండియాస్ జీకే అనేది ఒకటి ఉంది, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉంది, నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉంది, జీకే అండ్ క్విజ్ అండ్ మిస్లీనియస్ అని ఉంది. ఇక్కడ మనము ఇండియా జీకే మీద కర్సర్ కనుక పెట్టామంటే ఆటోమేటిక్గా మనకు కొన్ని టాపిక్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇండియా జీకే మీద కనుక కర్సర్ పెడితే మనకి ఇక్కడ 8 టాపిక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, మనము వీటిలో దేని మీద క్లిక్ చేసినా కూడా ఆ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ హోమ్ పేజ్లో కూడా వాటి మీద మనం క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. అలాగే మన హోమ్ పేజ్లో అన్ని స్క్రోల్ చేసుకుని కిందకి వెళ్ళేది లేకుండా ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇండియా జీకే అని ఉంది, ఇక్కడ ఇండియన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. దీని మీద నేను క్లిక్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇండియన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేయగానే మనకు సైట్ అయితే ఇలా ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూడండి, ఆ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మనమైతే ఇచ్చాము. ఇక్కడేమో వ్యూ ఆన్సర్ అని ఇచ్చాం కదా. వ్యూ ఆన్సర్ అనేది ఎందుకు ఇచ్చాను అని అంటే, మనము కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలుసుంటాయి మనకు, కొంతమందికి అయితే అన్నీ తెలుసుంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవడం అన్నమాట, అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, వాట్ ఈస్ ద ఇండియాస్ అఫీషియల్ నేమ్ అన్నది ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు అనుకోండి. ఆన్సర్ వ్యూ ఆన్సర్ మీద ఇస్తే మనకు తెలిసింది ఇక్కడ ఇచ్చింది కరెక్టేనా కాదా, జస్ట్ క్రాస్ చెక్ అనమాట. అది లేదు మనకు తెలియకపోతే తెలుసుకుంటాం. ఇక్కడ ఏంటంటే పాపులేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంది, తర్వాత వాట్ ఈస్ ఇండియాస్ టోటల్ ఏరియా, ఇవన్నీ ఇచ్చామన్నమాట మనం. ఇక్కడ వాటికి ఏంటంటే వ్యూ ఆన్సర్ మీద క్లిక్ చేస్తే మనకు ఆన్సర్ అయితే రివీల్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేమ్ ద నేషనల్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వ్యూ ఆన్సర్ మీదకి వెళ్ళామంటే ద ఇండియన్ పీకాక్. ఓకేనా, అర్థమైంది కదా. ఇట్లా మనకు ఉంటుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయాలి అనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే హోమ్ పేజ్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పేజ్లోకి మనం వెళ్ళాలి అని ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏదైనా చూడాలనుకున్నాము, జస్ట్ దాని మీద కర్సర్ పెడితే మనకు ఆటోమేటిక్గా కనిపించేస్తాయి అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, వాటి మీద కర్సర్ పెట్టినా కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంది కదా, అక్కడికి వచ్చి ఇండియా జీకే అని ఉంది, దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, దాని మీద క్లిక్ చేయగానే ఇండియా జీకే ఓపెన్ అయింది. ఇక్కడ ఇండియా రిలేటెడ్ జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మీకు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద నేషనల్ కరెన్సీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఇక్కడ మనం వ్యూ ఆన్సర్ మీద క్లిక్ చేసామంటే ఇండియన్ రూపీ ఇది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇదైతే మనకు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అనమాట. అలాగే ఇప్పుడు అంటే కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళాము. కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి, ఏప్రిల్ 2024 దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అయింది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, అన్నిట్లో నేను క్వశ్చన్ దాని కింద ఆన్సర్ అనేది వ్యూ ఆన్సర్ ఇచ్చేసి ఆన్సర్ ఇచ్చారనమాట. కానీ కరెంట్ అఫైర్స్కి మాత్రము మనకు మల్టిపుల్ చాయిస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 2024 ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే వ్యూ ఆన్సర్ మీద క్లిక్ చేయాలి. ఆన్సర్ కావాలి అని అంటే ఇక్కడ మనకు ఆన్సర్ అయితే రివీల్ అవుతుంది. ఇది సేమ్ ఫ్రెండ్స్ మిగతా అంతా. ఓకేనా, ఇవి మన సైట్లో ఉన్న కంటెంట్స్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు మీకు ఏదైనా కావాలంటే చెప్పాను కదా, అలాగే లాస్ట్ టైం చెప్పాను, కాంటాక్టర్స్లోకి వెళ్ళేసి మీరు కాంటాక్టర్స్ ఫామ్ని ఫిల్ చేసి నాకు సబ్మిట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనకు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ చేయాలంటే వాట్సాప్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, వాటిని మనం ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇదేంటంటే డైలీ అప్డేషన్స్ అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్ సైట్లో. ఇంకొకటి ఏంటంటే ఇంకా 2-3 డేస్లో ఇంకా అప్డేషన్స్ అయితే వస్తాయి. ప్రతి ఏజ్ వాళ్ళకు కూడా అవసరమైన అప్డేషన్స్ అయితే నేనైతే చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో ప్రతి ఒక్కళ్ళ కోసం తయారు చేసిన సైట్ ఇది. ఓకేనా, అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అయితే నా సైట్లో అయితే నేను అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది, అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సైట్ని రెగ్యులర్గా. ఓకేనా, ఈ వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. బట్ ఇంకో చిన్న విషయం ఏంటంటే
నా ఈ బేసిక్ నాలెడ్జ్ వెబ్సైట్ని అయితే కంటిన్యూగా ఫాలో అవ్వండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నా సైట్లో అయితే దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బాయ్. జై హింద్.